పాటికి మందు బాటిల్ పక్కన గ్లాసు, గ్లాసులో మందు, అటు పక్కన ఐసు, ఇటు పక్కన చిప్స్ అన్నీ ఉంటాయి కదా. ఈ రోజు ఏంటి ఆ సెటప్ అంతా కనిపించట్లేదు? ఒక్క రోజులోనే ఇంత బుద్ధిమంతులైపోయారేంటి? ఇదంతా దేనివల్ల అయి ఉంటుంది? అసలు నేను చూస్తుంది కళ లేక నిజమా? హలో మేడం. ఏంటి తారక్ సార్? ఏంటి ఇందాకటి నుంచి కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూనే ఉన్నావు? ఏం లేదు సార్, ఒక చిన్న అనుమానం వచ్చింది. అడగొచ్చు లేదు అని, అడిగితే ఏమనుకుంటారు అని, అడగకపోతే నా అనుమానం ఎలా తీరుతుందా అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నాను సార్. నీ మనసులో ఉన్నది ఒక్క అనుమానంలా లేదు. ఇన్ని అనుమానాలు పెట్టుకుని ఎందుకు అడగకుండా ఆగుతున్నావు? అడుగు. ఏం లేదు, రోజు ఈ పాటికి మందు గ్లాస్తో ప్రత్యక్షం అవుతారు కదా. ఈరోజేంటి మందు లేదు? మీరేమో మహాయోగిలా ఏదో ధ్యానంలో కూర్చున్నట్టు కనిపిస్తున్నారు. ఏంటి సంగతి? మందు తాగితే మత్తెక్కేస్తుంది కదా, అందుకే తాగడం లేదు. రోజు తాగేది ఆ మత్తు కోసమే కదా. రోజు మత్తు కోసం తాగేవాణ్ణి, ఈ రోజు మత్తులో ఉండకూడదని తాగడం లేదు. అంత బలంగా ఎందుకు కంకణం కట్టుకున్నారు? ఒక గట్టి ఆలోచన రావాలని, ఒక గొప్ప ఐడియా తట్టాలని తాగకుండా థింక్ చేస్తున్నాను. అంత గట్టిగా దేని గురించి ఆలోచిస్తున్నారు? జీవితం గురించి. మీ జీవితం బాగానే ఉంది కదా. బాగానే ఉందని నిజంగా నీకు అనిపిస్తుందా? నా కళ్ళకైతే కనిపిస్తుంది. నీ కళ్ళకు కనిపిస్తే సరిపోదు, నా మనసు కనిపించాలి కదా. అది మనం అనుకునే పద్ధతిని బట్టి ఉంటుంది.